జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఏ విషయంలోనూ ఆయన పెద్దగా స్పందించడం లేదు. అంటే ఇటీవల జనసేన పార్టీలో అంతర్గతంగా అనేక అంశాలు జరిగినాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీవీ రామారావు గారి సస్పెన్షన్ కావచ్చు, లేదంటే కోట వినుత దంపతులు చేసినటువంటి వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ సస్పెన్షన్ కావచ్చు, ఇలాగా అనేక రకాల వ్యవహారాల్లో ఆయన పెద్దగా స్పందించడం లేదు. రాజమండ్రికి సంబంధించి సినీ ఎగ్జిబిటర్ల వ్యవహారంలో రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అత్తి సత్యనారాయణ, అనుశ్రీ సత్యనారాయణ కూడా అంటారు, ఆయన కూడా సస్పెండ్ చేశారు. ఇటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారా లేదా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మరి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకంత అగ్రెసివ్గా ఉండేటువంటి రాజకీయ నాయకుడు. ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా విశ్లేషించిన తర్వాతే ఆయన భావజాలం కానీ ఆయన పదజాలం కానీ చాలా కొట్టినట్టుగా మాట్లాడతారు, చాలా షార్ప్గా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటువంటి సమయంలో పార్టీ కష్టకాలంగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు క్యాడర్లో ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, లేదంటే నిరాశ నిస్పృహలు కావచ్చు, వాటికి ఎటువంటి సమాధానం చెప్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కోట చంద్రబాబు చేసినటువంటి వ్యవహారం ఒక హత్య ఉదంతంలో వాళ్ళు ఇరుక్కున్నటువంటి వ్యవహారం రాజకీయంగా జనసేన పార్టీని చాలా కుదేలయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఒక హత్య ఆరోపణలో ఇరుక్కున్నటువంటి ఈ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట దంపతులు ఇద్దరు కూడా చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు జైల్లో ఉన్న పరిస్థితి. అయితే ఈ రాజకీయ హత్యకు జరగడానికి కారణం ఏంటి, ఈ రాజకీయంగా జనసేన పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు ఆయన ఎటువంటి పరిష్కారం చూపిస్తారనేది పూర్తిగా ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఇదే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉండగా జరిగింది. డ్రైవర్ అనంతబాబు గారు అతని డ్రైవర్ని హత్య చేయడం, ఆ తర్వాత డోర్ డెలివరీ చేశారు. అదే తరహాలో ఈ మర్డర్ కూడా జరిగింది. అక్కడ డ్రైవర్ హత్య జరిగింది, ఇక్కడ డ్రైవర్ హత్య జరిగింది. అయితే ఈ డ్రైవర్ హత్య అనేది గతంలో జరిగినప్పుడు డోర్ డెలివరీ చేశారు. అనంతబాబు చంపేయడమే కాదు, ఇంటికి తీసుకెళ్లి నేరుగా డెడ్ బాడీని అప్పగించారని అప్పట్లో జనసేన పార్టీయే కాదు అన్ని పార్టీలు కూడా అనంతబాబు మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతబాబు వైఖరిని అందరూ కూడా ఎండగట్టిన పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితిని జనసేన పార్టీ ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు జనసేన పార్టీ అధినేత స్టాండ్ ఏంటి? సస్పెండ్ చేశారు, ఓకే, వాళ్ళని తిరిగి పార్టీలోకి రానివ్వరా? ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో కొంతకాలం తాత్కాలికంగా వాళ్ళని పక్కన పెడుతున్నట్టుగా వాళ్ళు ప్రకటన అయితే జారీ చేశారు. అయితే ఇటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధినేత ఎటువంటి చర్యలు తీసుకుంటారు, దానికి సంబంధించి పార్టీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆయన వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా, లేదంటే దీన్ని ఫేస్ చేయలేక మౌనం వహిస్తున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూసుకుంటే ఆయన కొన్ని సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. గతంలో ఇచ్చినటువంటి సినిమా షెడ్యూల్స్ని పూర్తి చేయడంలో ఎక్కువ కాలం హైదరాబాద్లోనే గడుపుతున్నారు. ఆ సినిమా షెడ్యూల్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఒకంత పూర్తిగా అంటే ఈ నెల వచ్చే నెలలో పూర్తిగా అవన్నీ కూడా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో పొలిటీషియన్గా ఆయన మరోసారి రూపాంతరం చెందే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ అటు సినీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి టాక్. అయితే కొన్ని సినిమాలు ఈ షూటింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి కూడా ఆయన పూర్తిగా జనంలో ఉంటారు. పూర్తిగా మరోసారి రాజకీయాల వైపు పూర్తిగా దృష్టి సారిస్తారనేది కూడా ప్రస్తుతం మనకు తెలిసినటువంటి అప్డేట్. అయితే ఈ సస్పెన్షన్ల వ్యవహారం కావచ్చు, లేదంటే కోట శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి కోట చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నటువంటి ఈ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అయినా స్పందిస్తారా, పార్టీ నిర్ణయంగా శాశ్వతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన ప్రశ్నగా ఉంది. అయితే క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ ఏం చేసినా ప్రస్తుతానికైతే ఆయన్ని అనుసరిస్తున్నారు, ఆయన్ని పూర్తిగా సమర్థిస్తున్న పరిస్థితి. కానీ ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించే పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.